ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, చాలా వాటిల్లో మనం చూస్తున్నాము వరుసపెట్టి వస్తున్నవి. ఏది ఈ గూగుల్ డేటా సెంటర్ ఒకటి, తర్వాత మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఆ తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఎక్కడ ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినవని ఒకవైపు, కాదు మేమే అన్నీ చేశామని మరొక వైపు. నిజానికి క్రెడిట్ చోరీ చేస్తున్నది ఎవరు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి కొన్నిటికి ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, మనకు మందులకి వాటికి. ఈ క్రెడిట్ చోరీ ప్రత్యాలపైన నెగ్గ వేయడం అనే దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అది గుర్తించట్లా. ఏదైనా ఒక మంచి జరిగితే అది మా ఖాతా, కాకపోతే ప్రత్యర్థి ఖాతా వేసే ఒక మందు అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అమలు అవుతుందో దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటున్నానంటే, అబ్దుల్ కలాం గారు కలలు కనండి, సాకారం కోసం ప్రయత్నం చేయండి అంటారు. చంద్రబాబు నాయుడు కళలు మాత్రమే కంటానంటారు, సాకారం మీరు చేసుకోండి అంటారు. కాకపోతే కలగనిది నేను కాబట్టి నా ఖాతాలో వేయండి అంటారు. ఇప్పుడు డబుల్ స్టాండ్ ఎలా ఉంటుంది మన హైదరాబాద్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు, ప్రారంభించారు. కానీ దానికి కలగనిది నేను కాబట్టి నా ఖాతా అంటారు. బట్ అదే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీది, శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి. అంత మాత్రాన దాని కార్యాచరణ చేసింది నేను కదా, నా ఖాతా అంటాడు. హైదరాబాద్ లో 2 ఖాతాలు, శంషాబాద్ ఒక ఖాతా, హైటెక్ సిటీలో ఇంకొక ఖాతా. అంటే డబుల్ స్టాండర్డ్ కనబడుతుంది. ఇక్కడ మనం భోగాపురం వరకు ఆలోచిస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఇక్కడ ఒక కీలక అంశాన్ని చర్చించాల్సింది ఈశ్వర్ గారు. ఇది పీపీఏ పద్ధతిలో జరుగుతున్నటువంటి తతంగం. అంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంతే. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏమిటి, జగన్ గారు చేసింది ఏమిటి, చంద్రబాబు గారు చేసింది ఏమిటి, అది క్లియర్ కావాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్మించిన ఎయిర్పోర్ట్ కాదు, పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. దీంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి అంటే, ఆ రోల్ మొత్తం ఎవరు చేశారో వాళ్ళది కాదా అంతే. ఏంటి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత? ప్రధానంగా ల్యాండ్. ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఆ సంస్థకి ఇచ్చేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పన చేసేస్తే రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నిర్మాణ బాధ్యత జిఎంఆర్ చూసుకుంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక పని అంతా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగింది. ఈ 2 ఏళ్ళు జరిగింది ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్. ఎందుకంటే ఎంఓలోనే 2026న దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, మొత్తం 40 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాం. ఆ అవగాహనలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వంతో జిఎంఆర్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ ఎంఓ వచ్చి చేసిందంటే 23 నెలల్లో మొత్తం పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము అందుబాటులో తీసుకొస్తామని ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా 26న రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఒక ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రధాన సమస్య ఏమవుతుంది? ల్యాండ్ అక్విజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే 2,700 ఎకరాలను చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆచరణలో 450 కుటుంబాలకు 2 ఎయిర్పోర్ట్ కాలనీల పేర్లు కూడా ఎయిర్పోర్ట్ కాలనీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నిర్మించింది. 2 ఎయిర్పోర్ట్ కాలనీలు నిర్మించి, ఆ నిర్మించిన ఎయిర్పోర్ట్ కాలనీలు వాళ్ళని తరలించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ఈజీ అయిపోయింది. 35 నుంచి 37 లక్షల రూపాయలు ఇచ్చి కూడా వాడిని క్లియర్ చేశాడు. అన్నిటికన్నా మించి 2020లో అవగాహనకు వచ్చినా కూడా ఆ తర్వాత ఒక 50 ఎకరాల చొప్పున ఒక 2 కోర్టులో లిటిగేషన్ పిటిషన్ వేశారు. అది దాదాపు 1 ఇయర్ బట్టి క్లియర్ చేయడం కోసం. అలా వాళ్ళు క్లియర్ చేసి మొత్తం క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని జిఎంఆర్ కి అప్పగించింది, శంకుస్థాపన చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా రిబ్బన్ కటింగ్ చేసి మన వాటా మనం తీసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం పని. అంటే అది కొనసాగుతుంది ఈ 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయి అప్పుడే ప్రారంభించాలి కదా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు జిఎంఆర్ పని స్టార్ట్ అయింది, వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 5,000 కోట్లు క్లియర్ చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. రెండో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏం చేశారు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే ఎయిర్ ఇండియా వాళ్ళు అనుకుంటున్నాను, ఎయిర్ అథారిటీ ఇండియా వాళ్ళు నెంబర్ 1 ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేశారు, మళ్ళీ రీటెండర్లు వేశారు, మళ్ళీ జిఎంఆర్ వచ్చింది. ఈ తతంగం పూర్తి మనకు ఈ ల్యాండ్ అక్విజిషన్ సమస్య ఏవి క్లియర్ చేయకుండానే ఆ ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసి అన్ని చేశారు. మనం 2 ఉదాహరణలు చెప్పుకోవాలి ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఇంపార్టెంట్ అనడానికి. పులిచింతల ప్రాజెక్టు
గండికోట ప్రాజెక్టు ఒక మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తాను. గండికోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జాతికి అంకితం చేసేసాడు. కానీ ఆ వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి నిర్వాసితులు క్లియర్ చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చేందుకు దాన్ని నీళ్లు పెట్టలేకపోయారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన 950 కోట్ల రూపాయలు కేటాయించి క్లియర్ చేస్తే నీళ్లు పెట్టారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ప్రాజెక్ట్ కట్టినా కూడా నీళ్లు నిలపలేరు. పులిచింతల కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ పూర్తయింది. చంద్రబాబు గారు వచ్చారు, అన్ని అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు 600 కోట్లు ఎంతో తెలంగాణకి ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నిలిపారు. కాబట్టి ప్రాజెక్టు కట్టినా ల్యాండ్ అక్విజిషన్ చెప్తే నీళ్లు నిలపలేరు. అట్లో ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇకపోతే కట్టలేరు. అంటే ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ప్రభుత్వం పద్ధతిగా మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో అనవసరమైన లాగకపోయింటే ఆయన ఏం చేశాడు గతంలో, కంగ్రాచులేషన్ జిఎం గారు, నా ప్రభుత్వం మేము మీతో శంకుస్థాపన చేసిన రోజు స్మరించుకుంటాను, గుర్తు చేసుకుంటున్నాను అంటారు. నా క్రెడిట్ అలా జగన్ గారు గుర్తు చేసుకుని ఆడికి అయిపోయింటే గవర్నమెంట్ గౌరవం ఉండేది కదా. ఇప్పుడు మొత్తం మాది 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 అనడంలో ఎవరితో తేల్స్తాను. ఈ సర్వే జగన్ గారు ఎప్పుడు చేయడు, ఆయనకు అంత ఇట్లాంటి విషయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపడు. అవును మీకు అది కానీ మొన్న కడపలో చేసిన జిందాల్ విషయంలో కూడా ఆయన ఏం చేశాడు, కంగ్రాచులేషన్ చెప్తూ మీతో కలిసి శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నాను, సంతోషంగా ఉందని చెప్పాడు. అంతే అంతే. ఆడికి ఆగిపోయింటాడు ఆయన జోలికి పోకను. అంటే ఈ క్రెడిట్ చోరీలు అవన్నీ చేయడం వల్ల మొత్తం నిలుపుకొని ఈరోజు మీ పాత్ర ఏమీ లేదు, మొత్తం జగన్ పాత్రని నిర్మించుకోవడానికి మీ వ్యవహార శైలి ఉపయోగపడింది.